ఇక్కడ ఆరోగ్య స్థానం చూపిస్తుంది. మీకు ఇద్దరికి ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంది, అందుకే సంతానం రోజు రోజుకి క్షీణమవుతుంది. నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, చేయండి. మీ ఇంటి దేవుడు ఎవరమ్మా? వెరీ నైస్. మీరేం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రతి మంగళవారం నాగదేవతలకు 16 వారాలు పాలాభిషేకం చేయండి. ఇప్పుడు చేయండి, 16 వారాలు చెయ్యాలి. మంగళవారం ఇద్దరు, అంతే. ఇద్దరు వారానికి ఒక రోజు మీరు ఇద్దరు వెళ్ళి చేయాలి. తర్వాత మీరు పర్టికులరు రోజు ఉదయాన్నే 16 ప్రదక్షిణలు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ వేయాలి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఒక మందార పుష్పంది ఆకు తెలుసు కదా, పచ్చి ఆకు, మందార పుష్పంది పచ్చి ఆకు పరగడపులో తినాలి. తినాలి. మీరొక్కరే ఇలా ఒక 145 రోజులు చక్కగా ప్రదక్షిణ చేసుకోవచ్చు. మందార పుష్పం ఆకు తింటూ ఉంటే ఆ పీసీఓడి ప్రాబ్లం, యూట్రస్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ కంటే గైనిక్ ప్రాబ్లం ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే అవి తగ్గిపోతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ వచ్చి ఋతుస్రావం చక్కగా ఉంటే మీకు సంతానం ప్రాప్తిస్తుంది. నిజమది, ఒక వైజ్ఞానికం. తర్వాత మనం ఏమైంది ఇప్పుడు అయితే మీ మావయ్య గారికి ఎంతమంది సంతానం? దాంట్లో మీ భర్త ఎన్నో కొడుకు? కనిష్ట పుత్రుడు. మీ పెద్ద బావ గారికి సంతానం ఉందా? అపమృత్యు. రెండో అతను? ఓకే. ఓకే. మీ మావయ్య గారు ఉన్నారమ్మా? ఓకే. వాళ్ళు ఏం పని చేసేవారు ఇంతకు ముందు చెప్పండి? కానీ ఇప్పుడు మీరు ఒక పని చేయండి తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి అమ్మా. పర్టికులర్గా అమ్మాయికి జీవితంలో అంటే మీకు సంతానం లభించడానికి మీ మావయ్య గారు ఈ అపమృత్యులు ఇవన్నీ కూడా అపమృత్యులే.